గాక. ఈ దినమున మనము ఆయన జ్ఞాపకం చేసుకునే విధంగా దేవుడు మనకు దయచేసినప్పుడు మనము ఆయనను ఎలాగో ఆరాధించాలి అనే విషయాన్ని కూడా మనకు తెలియజేశాడు. సంఘం పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, మనం రక్షణ పొందిన వారం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని కూడా మనకు తెలియజేశాడు. దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడు కనుక మనము ఆయనను ఎలాగో ఆరాధించాలనే విషయం కూడా మనకు తెలియజేశాడు. ఆనాడు అపోస్తలులు ఎలాగో ఆరాధించారు, సంఘములు ఎలాగో ఆరాధించారంటే అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎలాగున్నారు, ప్రత్యేకంగా ఉన్నారు. ఆ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండురి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా ప్రభువా, యొక్క శ్రేష్టమైన అమూల్యమైన నామములకు వేలాదిగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయా మమ్మల్ని ప్రభా ఇంతవరకు మీ ప్రభు మీరు కాచి అయా నడిపించిన విధానంపై మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలనాడు తండ్రి అపోస్తలులు ప్రభా చేసిన ప్రకారం మేము ఉంటున్నామా లేమా అని మేము నాయన ఈ దినం తెలుసుకోవడానికి మీ కృపా సహాయం ప్రభు మాకు దయ చూపించమని వేడుకుంటున్నాం. నిలబడింది నేను ప్రభు వట్టివాడును మట్టివాడును జ్ఞానము లేనివాడును ప్రభా నువ్వు తండ్రి నాయన నిలబడి ఉన్నాను. నన్ను ప్రభా నీ నోటి కూరగా వాడుకొని ఎక్కడ నువ్వు ప్రభా ఏం మాట్లాడాలని ఉన్నానో తండ్రి మాకు తెలియదు, కానీ ప్రభా మీరే నాతో మాట్లాడి మొదటిగా తర్వాత నువ్వు ప్రభా సంఘంతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రభా ఈ వాక్యంలో ఏమున్నదో తండ్రి మాకు తెలియదు, కానీ మీరే మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కొన్ని నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, చేరొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు. ఇక్కడ అపోస్తలులు సంఘం పట్ల ఎలాగున్నారు, బాధ్యత కలిగి ఉన్నారు. ఆరాధించే విషయంలో ఎలాగున్నారు, భారం కలిగి ఉన్నారు. ఆరాధించే విషయంలో ఎలాగున్నారు, నమ్మకం కలిగి ఉన్నారు. అపోస్తలులు బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు. ఇక్కడ వీరు ఎడతెగక ఉన్నారు, బాధ్యత కలిగి ఉన్నారు. సంఘమందును సహవాసములో సంఘ బాధ్యతలు కలిగి వీరు జీవించినట్లు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ అపోస్తలు కార్యములో అపోస్తలులైన పౌలు గారు ఇక్కడ ఈ మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సంఘములో మనము ఆరాధించే విషయంలో ఎలాగున్నాం, ఆయనను ఆరాధించే విషయంలో ఎలాగో ఆరాధిస్తున్నాం. మనము లోకములో ఉంటున్నాం, కానీ అపవాది చేత నింపబడి ఉన్నామా, పవిత్రంగా ఉంటున్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. వారు అపోస్తలులు బోధయందును బాధ్యతగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. రొట్టె విరుచుటయందును శ్రద్ధ కలిగి ఉన్నారు. ప్రార్థన చేయటందును సంఘము పట్ల బాధ్యత కలిగి వారు ఉన్నట్లుగా లేఖనం ద్వారా మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగనే ఆసక్తి గలవారమై ఉండాలి. ఆరాధించే విషయంలో ఆసక్తి గలవారమై ఉండాలి. సంఘములో ఆసక్తి ఉంటే మనము ఏ కార్యము చేసినను దేవుడు సఫలపరిచేవాడిగా ఉంటాడు. ఎందుకంటే మనలో ఆసక్తి లేకపోతే నిరాశ చెందేవారుగా ఉంటాం. సాతానుడు మనల్ని ఏ కాడికి లోకంలోనికి లాగాలనే చూస్తూ ఉంటాడు. ఆరాధనకు వెళుతున్న మనల్ని అతను వెంబడిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయనను ఆరాధించాలి, సంఘములో మనము చేర్చబడాలి. దేవుని ఆరాధించే విషయంలో మనం ఏ ఒక్క దాంట్లో కూడా నిరాశ చెందేవారుగా ఉండకూడదు. మనకి
సమాజంలో కొన్ని శ్రమలను, బాధలను, నిందలను వస్తూ ఉంటాయి. కానీ మనం వాటిని ఎదుర్కొంటూ ఆసక్తి గలవారమై ఉండి దేవుని పట్ల మనము ముందు కొనసాగేవారుగా ఉండాలి. అలనాడు చూసినట్లయితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనంలో పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘస్థులందరూ కూడా పేతురు గారి కోసము ప్రార్థన చేశారు. పేతురు గారి కోసం ప్రార్థన చేశారు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశాను. ఏ శక్తితో చేశారు? సంఘం అంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేశారు. మన సంఘస్థులు ఎవరైనాను బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మనం కూడా ఏ శక్తి గలవారమే ఉండాలి? దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎలా ఉండాలి? అత్యాశక్తి కలిగి ఉండాలి. ప్రార్థన చేయాలి. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. బాధలో ఉన్నారు, సంతోషంలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆరాధించడం అంటే దేవునికి మనము ప్రార్థనా ధూపం వేసేవారుగా ఉండాలి. వారు అపోస్తులు అలాగే ఉన్నారు. వారు రక్షణ పొందిన కానించి సహవాసం అందును అలాగే ఉన్నారు, ప్రార్థన చేయటం ఎందును అలాగే ఉన్నారు, రొట్టె విరుచటం ఎందును అలాగే ఉన్నారు. ఇక్కడ పేతురు గారు సరసాల్లో ఉన్నప్పుడు సంఘస్థులు అంతా కూడా కలిసి ఎవరి కొరకు ప్రార్థన చేశారు? పేతురు గారి కొరకు ప్రార్థన చేశారు. ఆసక్తి, అత్యాశక్తి. ఆసక్తి వేరు, అత్యాశక్తి వేరు. అత్యాశక్తి దేవుని కొరకు మనం పాటుపడాలి, ప్రార్థన చేయాలి. ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడును, ఎవరైనా బాధలో ఉన్నప్పుడును, ఎవరైనా వేదనలో ఉన్నప్పుడును మనం ఎలా ఉండేవారుగా ఉండాలి? ప్రార్థనాపరులుగా ఉండాలి. వారి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. వారి శ్రమను మనము పొందుకునేవారుగా ఉండాలి. అలా ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చేవాడుగా ఉంటాడు. అలాగనే పేతురు గారిని కూడా దర్శించాడు. ఆయన సరసాలను దేవదూతను పంపించి సంఘమంతా ప్రార్థన చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి దేవదూతను పంపించి అతన్ని పిలిపించేవాడుగా ఉన్నాడు. దేవుడు మనకు నమ్మదగిన వాడును, మనకు ఎలాగున్నాడు? మన ఆశను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆయన మనం అందరం కూడా రక్షణ పొందిన వారమై ఆయనలో జీవించేవారుగా ఉండాలని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుల్లాగా మనం కూడా ఉండాలి. మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఏం చదివిస్తున్నాడు చూడండి. ఎలాగుండాలి మనము? తిమోతి పత్రిక 2వ అధ్యాయము మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేసేవారు. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? వారు మారాలి, రక్షణలోనికి రావాలి, దేవుని శరీరము ధరించుకోవాలి, తినాలి, భుజించాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఆయన మనలందరి కొరకు నశించిన దాన్ని వెదకి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపము నిమిత్తము, మన దోషము నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావాల్సి అవసరము ఉన్నది కాబట్టే వచ్చాడు. మనము నశించిపోతున్నాం, ఈ లోకంలో ఉండి నశించిపోతున్నాం. మనం నశించి నరకానికి వెళ్ళకూడదు. ధనవంతుడైన వాడిని చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నాడు, అతనికి ఉన్నదంతా కూడా ఈ లోకంలో అనుభవించాడు. అనుభవించి ఏం చేశాడు? ఒకానొక దినం వచ్చింది, చనిపోయాడు. ఒకానొక దినము ప్రతి ఒక్కరికి ఉంది, చనిపోతాం. అది ఏ టైం వచ్చిందో తెలియదు మనకు. దేవుడు మనల్ని ఎప్పుడు తీసుకొని వెళ్తాడో తెలియదు. కానీ ఆయన తీసుకుని వెళ్ళే టయానికి మనము ఒక వస్త్రం ధరించుకుని ఉండాలి. ఏ వస్త్రం అది? రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం లేకపోతే నీవెవరో నాకు తెలియదు అంటాడు. నీవెవరో నాకు తెలియదు అంటాడు. రక్షణ వస్త్రము ధరించుకోకపోతే నీవెవరో నాకు తెలియదు.
ఆ మాట రాక మునిపే మనం ఏం చేసేవారుగా ఉండాలి? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం. ముందు అపోస్తుల బోధ యందును మనము కలిగి ఉండాలి. తర్వాత సహవాసంలో కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధ సహవాసంలో కలిగి ఉన్నట్లయితే మనము తొట్టిల్లేవారుగా ఉండము. అపోస్తులు వారి సహవాసంలో కూడా చాలా చక్కగా ఉన్నారు. బోధను విన్నారు, సహవాసంలో ఏకీభవించారు. రొట్టె విరుచుట యందులో వారందరూ కూడా ఎలాగున్నారు? ఎడతెగక ఉన్నారు. ఆత్మ సంబంధులై ఉన్నారు. ఎలాగున్నారు? ఆత్మ సంబంధులుగా కలిగి ఉన్నారు. ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా ఉన్నారు. మనమందరం కూడా అలాగనే ఉండాలి. ఎందుకంటే మనము ఆయనను నమ్ముకున్నాం. సహవాసములో ఉండాలి, రొట్టె విరుచుట యందును ఉండాలి, ప్రార్థన చేయటందును ఉండాలి. సంఘములో మనము ఏక మనస్సుతో ఏకాత్మతో ఉన్నట్లయితే ఒకరి బాధల పట్ల ఒకరము ప్రార్థన చేసుకునేవారుగా ఉంటాం. అట్లా ఉంటేనే సంఘం అంతా కూడా లేపబడుతుంది. సంఘము దేనికి సాదృశ్యంగా చెప్పాడు? దేనికి సాదృశ్యం? శరీరానికి సాదృశ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును ఏ సంఘము ఆయన శరీరం అన్నాడు. శరీరంతో ఎందుకు పోల్చాడంటే శరీరంలో అనేక అవయములన్నీ సమకూర్చాడు, ఒకదానికొకటి సమకూర్చాడు. సంఘములో కూడా అనేకమైన వారిని తీసుకొచ్చాడు. శరీరంలో ఏమున్నాయి? అంతరేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అన్నీ కూడా మనిషి రూపంలో ధరించుకొని ఉన్నాయి. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరు? స్త్రీకి శిరస్సు దేవుడు, పురుషుడు కదా. స్త్రీకి శిరస్సు పురుషుడు, సంఘానికి శిరస్సు దేవుడు. దేవుడు శరీరానికి ఎందుకు చెప్పాడు? సంఘము శరీరంతో ఎందుకు పోల్చాడంటే సంఘములో అనేకమైన అవయవాలు ఉన్నాయి. గుండె ఉన్నది, ఊపిరితిత్తులు ఉన్నాయి, ఇంకా కిడ్నీలు ఉన్నాయి, ప్రేములు అన్నీ కూడా కలిసి ఉన్నాయి. అలాగనే మనమందరం కూడా అనేక అవయములుగా ఉన్నాం. కాళ్ళుగా ఉన్నారు ఒకళ్ళు, చేతులుగా ఉన్నారు ఒకళ్ళు, గుండెగా ఉన్నారు ఒకళ్ళు, ఊపిరితిత్తులుగా ఉన్నారు ఒకళ్ళు, జ్ఞానం కలిగి ఉన్నారు ఒకళ్ళు. సంఘములో ఇవన్నీ అందరు కూడా ఉన్నారు. ఇవన్నీ ఉంటేనే మనము నడవగలుగుతాం, చెప్పగలుగుతాం, మాట్లాడతాం. ఇవన్నీ కూడా సంఘంతో ఎందుకు పోల్చాడంటే, మనిషి శరీరంతో ఎందుకు పోల్చాడంటే, ఈ లోపల ఉన్న అవయవాలు వాటికి చెప్పవసరం లేదు. ఆయా సమయాలను బట్టి అవి పనిచేస్తూ ఉంటాయి. మనం కూడా ఆయా సమయాలను బట్టి సంఘ సహవాసములో మనం పనిచేసేవారుగా ఉండాలి. ఆయా సమయాలను బట్టి మనకు చెప్పుకోకుండానే పనిచేసేవారుగా ఉండాలి. చెప్తే పనిచేసేవారుగా ఉండకూడదు. ఇప్పుడు ఈ చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, ఈ చెయ్యి వెళ్ళి దీన్ని పరామర్శ చేయనంటే ఈ చెయ్యి ఊరుకునిద్దా? ఈ చెయ్యి ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ఈ చెయ్యికి ఇక్కడ కోసుకుంది, ఈ చెయ్యి వెళ్ళిపోయింది. అలాగనే అన్ని అవయవాలు కలిగి ఉన్నాం మనం అందరం కూడా. ఈ అవయవాలన్నీ కూడా సమాధానంతో సహవాసములో ఉన్నట్లయితే ఆయనను మనం అందరం కూడా ఏక శరీరంతో ఏకాత్మతో కలిగి ఉన్న వారమై ఉంటాం. అలాగనే ప్రార్థన చేయడం ఎడతెగక ఉండాలి. అత్యాశక్తితో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆరాధనకు పిలిచినట్టే అదే మరి. ఆరాధన చేసేటప్పుడు మనం అత్యాశక్తులమై ఉండాలి, ఎడతెగక ఉండాలి. రొట్టె విరుచుటందును ఎడతెగక ఉండాలి. మనుషులందరి కొరకును ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆత్మశుద్ధితో ఉండాలి, పరిశుద్ధులుగా. ఇక్కడికి మనము ఈ లోకములో అనేక పనుల చేత
తిరుగుతూ ఉంటాం, అపవాది చేత నిందింపబడుతూ ఉంటాం, అపవాది చేత శోధింపబడుతూ ఉంటాం, అపవాది చేత వేతన చెందుతూ ఉంటాం. వాటన్నిటిని బట్టి మనము ఆయన సంఘములోనికి వచ్చి, సహవాసంలోనికి వచ్చి మనము వాటి పట్ల క్షమాపణ కోరుకుని, అయ్యా నేను ఇది ఇలాగ చేశాను, ఇలాగ చెందాను, ఇలాగ మాట్లాడాను, ఇలాగ ఉన్నాను, నాలో ఏమైనా పొరపాటు ఉన్నదేమో, అయ్యా నన్ను సరిదిద్దు, ఈ శరీరంలో నేను అయ్యబోతున్నాను ప్రభువా. సహవాసంలో అలాగనే ఉన్నారు అపోస్తులు, సహవాసంలో ఉన్నారు, సంఘములో ఉన్నారు, రొట్టె విరిచినందును ఎడతెగక ఉన్నారు. మనం కూడా ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు దేవునితో మొరపెట్టుకొని, కుటుంబ సమస్య అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారి సమస్య అవ్వచ్చు, ఇంకా అన్నదమ్ముల సమస్య అవ్వచ్చు, అక్క చెండ్రుల సమస్య అవ్వచ్చు, ఏదైనా కూడా ఈ లోకంలో మనం ఎదుర్కొనేవారుగా ఉండాలి, అత్యాశక్తులమై ఉండాలి, దేవుని పట్ల భారం కలిగి ఉండాలి. ఏదొచ్చినను, చిన్న సమస్య వచ్చినను దేవునికి చెప్పుకునేవారుగా ఉండాలి. ఇక్కడ సంఘములో ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాలు తెరవబడ్డాయి. సంఘం అంతా కూడా ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురు చెరసాలు తెరవబడ్డాయి. ఎందుకు తెరవబడ్డాయి? సంఘం వలన దేవుడు ఆలకించాడు. సంఘం అంటే ఆయనకి ఇష్టం, ఆయన శరీరంతో పోల్చాడు. మనం అనేక అవయములుగా ఉన్నాం, ఒక అవయముతో పనిచేయాలి, మనం ఒక ఆత్మతో పనిచేయాలి. అదే దేవుని ఆత్మ. దేవుని ఆత్మతో మనము పాలిభాగస్తులు ఉన్నట్లయితే మనము ఏది చిన్న పని చేయాలన్నా అందరితో సమాధానం కలుపుకొని పనిచేసేవారుగా ఉంటాం. ఇప్పుడు మనం అనేక అవయములుగా ఉన్నాం కనుక మనం అందరం కూడా మన మనసును పరిశీలన చేసుకొని దేవుని శరీరంలో, రక్తంలో పాలిభాగస్తులు ఉండాలని ప్రభు పక్షాన హెచ్చరించి వినిపిస్తున్నాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నాం.